నమస్తే అండి. ఈ మధ్య గ్రేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెస్టివల్స్ని సరదాగా జరుపుకుంటున్నారు. వచ్చేది క్రిస్మస్ పండుగ. దానికి ట్రీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో మనం కూడా క్రియేట్ చేయొచ్చు అని ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. చాలా సరదాగా చేసుకోవచ్చు. అన్నీ కూడా స్టేషనరీలో దొరుకుతాయి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో వీడియోని ప్రారంభిద్దాం. మనకి దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్కి వెళ్తే క్రిస్మస్కి సంబంధించిన ఇలాంటి దండలు ఉంటాయి. ట్రీకి అరేంజ్ చేయడానికి రకరకాల ఈ రకమైన బాల్స్ డిఫరెంట్ కలర్స్లో మనకు దొరుకుతాయి. మన స్తోమతను బట్టి, మన ఇష్టాన్ని బట్టి డిఫరెంట్ కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ షేపులు కూడా ఉంటాయి. తర్వాత ఈ బాక్స్ ఒకటి ఉంటుంది. దీంట్లో లైట్ ఆన్ చేస్తే అలా కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి తీసుకోవచ్చు. బెల్స్ తీసుకోవచ్చు. ఇలా మేరీ క్రిస్మస్ అని లెటర్స్ ఉన్న అవి కూడా మనం ట్రీకి పెట్టచ్చు. ఇలాంటి గిఫ్ట్ ప్యాక్స్ చిన్న చిన్నవి లిటిల్ బిట్స్లా ఉంటాయి, అవి పెట్టచ్చు. ఈ బెల్ట్స్లోనే రకరకాల కలర్స్ ఉంటాయి. చూసారు కదా, చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉంటాయి. మన స్తోమతను బట్టి మనం తీసుకోవచ్చు. ఇలాంటి మ్యూజికల్ డ్రమ్స్ చిన్న సైజులో కూడా మనం ట్రీకి యాడ్ చేసుకోవచ్చు. అట్లాంటివి కూడా సరదాగా తీసుకోవచ్చు. దీంట్లో రంగురంగులు ఉంటాయి. ఒక స్టార్ తీసుకోవాలి. చిన్న సైజు మన ట్రీని బట్టి ఆ స్టార్ తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న స్టార్స్ తీసుకోవాలి. ఇవి ట్రీస్కి మనం పెట్టుకుంటాం అన్నమాట. దానికి చిన్న థ్రెడ్ కూడా వాళ్ళే ఇస్తారు. దాన్ని ఇలాగ ట్రీకి యాడ్ చేసుకోవాలి. తర్వాత సెయింట్ నిక్లెస్ తాత బొమ్మని, తర్వాత ఏంజల్ బొమ్మల్ని ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. అలాగే మేరీ క్రిస్మస్ అని ఇట్లాంటివి దొరుకుతాయి. అవి కూడా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మన శిల్పారామంలో ఇలాంటివి దొరకచ్చు. మన ట్రీకి ఆధారంగా ఇలాంటి స్టాండ్ కొనుక్కుంటే గట్టిగా ట్రీ నిలబడుతుంది. ఇలాంటి ట్రీస్ కూడా మన స్టేషనరీలో దొరుకుతాయి. ఇవి ముందు వైర్తో తయారు చేసినవి, స్టిఫ్గా ఉంటాయి, దగ్గరికి ముడిచి ఉంటాయి. మనకి ట్రీ ఆకారంలో రావడం కోసం వాటిని ఓపెన్ చేసుకుంటాం. మనం ఎంత అందంగా పెట్టుకుంటే ఆ ట్రీ అంత అందంగా తయారవుతుంది. ఈ ట్రీని ఆ స్టాండ్లో మనం అమర్చుకోవాలి.
జాగ్రత్తగా దాన్ని నిలబెట్టుకున్నాక దానికి చూసారు కదా కొమ్మల్లా వస్తాయి కదా. ఇప్పుడు మనం కొనుక్కున్నవన్నీ కూడా ఆ కొమ్మలకి అమర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అవంతా వైర్తో చేసినవి. ఆ కొమ్మలన్నీ కూడా వైర్ పైన ఇట్లాంటిది అమరుస్తారు గ్రీనిష్గా. ఒక ట్రీ మాదిరిగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం స్టార్ని అరేంజ్ చేసుకోవాలి. టాప్లో స్టార్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనం కొన్నవన్నీ కూడా ఆ బాల్స్ లాంటివి అవన్నీ కూడా ఆ కొమ్మలకి అరేంజ్ చేసుకోవాలి. అన్ని వైపులా కవర్ చేస్తూ చిన్న చిన్న స్టార్స్ని, బాల్స్ని, డిఫరెంట్ కలర్స్, వేరు వేరు ప్లేసెస్లో పెట్టుకుంటూ బెల్స్ని ఇంట్లో పిల్లలంతా సరదాగా కలిసి చేసుకుంటే ఇలాంటివన్నీ చాలా ఉత్సాహంగా ఉంటాయి.
ఇలా కృష్ణ తాతను కూడా ట్రీ స్టార్టింగ్లో మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఈ క్రిస్మస్ ట్రీస్ స్టేషనరీలో రకరకాల సైజుల్లో దొరుకుతాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా దొరుకుతాయి. మనం ఏ సైజు కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆ ట్రీకి అట్లా పెట్టుకుంటూ వాటికి అరేంజ్ చేసుకోవాలి. ట్రీని చూసిన వెంటనే మనం విష్ చేసే విధంగా మేరీ క్రిస్మస్ అనే లెటర్స్ ఉన్న దాన్ని అట్లా దానికి అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం ఈ ట్రీని ఏ కార్నర్లో పెడుతున్నామో ఆ వాల్కి మనము కొన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంజల్కి మనం గోడ మీద పెట్టుకోవాలంటే ఈ గమ్ పేపర్ టేప్ తీసుకుని ఈ విధంగా ఆ పేపర్ టేప్ వెనకాల ఇట్లా అరేంజ్ చేసుకుని దాన్ని గోడకి అట్లా అతుక్కోవాలి, అలా అందించి పెట్టుకోవాలి. అలాగే మేరీ క్రిస్మస్ అనే లెటర్స్ ఉన్నది కూడా 2 చోట్ల పెద్దది కదా, 2 చోట్ల పెట్టుకుని దాన్ని గోడ మీద మనం అరేంజ్ చేసుకోవాలి. ఇలా పెడితేనే అది ఆగుతుంది గోడ మీద. మనం 2 ఏంజల్స్ కొన్నాం కదా, ఆ 2 అటు ఇటు అరేంజ్ చేస్తే దాని మధ్యలో మేరీ క్రిస్మస్ అనేది పెడితే చూడడానికి బాగుంటుంది. దాని క్రిందనే మనము ట్రీని అరేంజ్ చేసుకోవాలి, అప్పుడు విష్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఆ ట్రీ అడుగున బిగినింగ్లో మనం ఇలాంటి దండలతో ఒక లాన్ లాగా దాంతో ఎలాగైనా మన క్రియేటివ్ని బట్టి ఎట్లాగైనా అరేంజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా అరేంజ్ చేస్తున్నాము. తర్వాత ఈ గ్రీన్ దండలు ఉన్నాయి కదా, వీటిని ఒక చిన్న లాన్ లాగా దాని చుట్టూ అరేంజ్ చేయాలి, ఆ ట్రీ చుట్టూ. క్రిస్మస్ తాత ఉన్న బొమ్మ ఉన్నది, బ్యాటరీ లైట్ ఆన్ చేసి అక్కడ ట్రీ ఎదుర్కొంటా పెట్టాము. ఇలా అరేంజ్ చేసాము అంతా. చూస్తున్నారు కదా, కొంచెం క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇట్లా అన్ని బాల్స్ ఆ గ్రౌండ్లో కూడా అక్కడక్కడ అన్ని చోట్ల పెట్టాము. ఎదురు కూడా అంతా అరేంజ్ చేసాము, అంతా అన్ని స్టార్స్ ఇవన్నీ కూడా. ఈ ట్రీ పైన విష్ చేస్తూ మేరీ క్రిస్మస్ అని పెట్టాం. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తారు కదా. ఆల్ ది బెస్ట్. హ్యాపీ క్రిస్మస్.